ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. భర్తలు చనిపోతే బాధపడుతున్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా అవమానపరిచే విధంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను వీరిద్దరిని అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని, రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవటం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా, మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లు ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే. అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అది కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్క మేయర్ గారు ఉన్నారు, ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారి కూతురున్నారు. వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే ఉన్నటువంటి వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే, మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలో మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయోప్సీ వచ్చింది. అది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్, పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే, ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు. అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? ఇది ఆడవాళ్ళందరూ గమనించాల.